నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, భీష్మ ఏకాదశి ఇది మనకి జనవరి 29వ తేదీన వస్తుంది కదా! అసలు భీష్మ ఏకాదశి యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏంటి గురువుగారు? భీష్మ ఏకాదశి అంటే చాలామందికి సందేహం వచ్చి ఏకాదశి రోజున మరణించాడా అనేటిది. భీష్ముడు మాఘ శుక్ల అష్టమి అనగా రథసప్తమి వెళ్ళిన తరువాత ప్రాణత్యాగం చేశాడు, ఇచ్ఛామరణాన్ని పొందాడు. అయితే ఈ ఏకాదశికి జయ ఏకాదశి అనేటువంటిది నామం. ఈ జయ ఏకాదశి కాస్త శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞ అనుసారము వరప్రభావము చేత ఈ ఏకాదశి మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పర్వణిగా కొలవడం జరుగుతుంది. ఆ రోజు నుంచి వచ్చింది, శ్రీకృష్ణుల ద్వారానే ఇది సంప్రాప్తమైంది. అసలు ఈ జయ ఏకాదశి చాలా గొప్పదైనటువంటిది. అంటే ఈ గతించినటువంటి మనుషులు ఎవరైనా కానీ పిశాచ యోని రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఏకాదశి తిథి ఈ యొక్క భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి. దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఉంది. అంటే ఇంద్రసభలో నాట్యము చేసే అప్సరస పుష్పావతి, గానము చేసే గంధర్వుడు పులోమాన్, వీరిద్దరు ప్రేమికులు. అయితే వీరిద్దరూ అంటే ఈయన గానం చేస్తుండగా, అమ్మాయి నాట్యం చేస్తుండగా పరవశించిపోయి లయ తప్పి గానం చేయడం, లయ తప్పి నాట్యం చేయడం జరుగుతుంది. ఆ కారణం చేత ఇంద్రుడికి కోపం వచ్చి, మీరు సభా గౌరవాన్ని పాటించలేదు కాబట్టి పిశాచ యోనిల్లో జన్మింతురుగాక అని చెప్పి శాపం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పిశాచ యోని రూపంలో జన్మించినప్పుడు, అంటే ఈ పిశాచ యోని రూపంలో ఉండేటువంటి బాధ ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి 1000 రెట్ల బాధని ఆ పిశాచ యోని రూపంలో మోక్షాన్ని పొందకుండా తప్పించిపోయే ఆత్మలు ఆ విధంగా బాధని అనుభవిస్తుంటాయి. ప్రతిరోజు నరకం లాంటిదే వాళ్ళకి. అయితే అనుకోకుండా ఈ మాఘ శుక్ల ఏకాదశి రోజున వారు నిరాహారముగా ఉండడం, ఏ ఆహారం దొరకలేదు. తదనంతరం ఆ ఉన్నటువంటి శరీర బాధలకి తోడు సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల జాగరణ చేయడం, ఈ రెండిటి ప్రభావం వలన మరుసటి రోజున వారు దేవత అనుగ్రహాన్ని పొందారు. విష్ణువు ప్రత్యక్షమై, తెలిసినా తెలియకపోకుండా అయినా కానీ నీవు ఈ యొక్క ఉపవాసాన్ని, జాగరణ అనేటువంటి చేశారు కాబట్టి మీకు ఆ పిశాచ యోని రూపం నుంచి మీకు తొలగిపోయి మళ్ళీ పూర్వరూపం వచ్చును అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఆ కారణం చేత వాళ్ళకి సంబంధించినటువంటి తిరిగి మళ్ళీ గంధర్వలోకము, ఇంద్రలోకానికి చేరుకుంటారు. ఇది ఈ ఏకాదశి రోజున ఏర్పడినటువంటి విశిష్టత. కానీ కృష్ణ భగవానుల వారు ప్రాణత్యాగం చేసినటువంటి భీష్ముడిని ఉద్దేశించి ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలుస్తారు అని చెప్పి వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే భీష్ముడు పంచప్రాణాలని అష్టమి తిథి నుంచి 5 రోజుల పాటు ఒక్కొక్క ప్రాణాన్ని ఒక్కొక్క రోజు వదులుకుంటూ, అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ 5 రకాల ప్రాణాలని ఒక్కొక్క రోజు వదులుకుంటూ వచ్చాడు. ద్వాదశి తిథి రోజున భీష్మ ద్వాదశి అని అంటారు. దీనితో అతని యొక్క ప్రయాణం అనగా పరలోక ప్రయాణం సమాప్తమయ్యింది అని అర్థం. గురుగారు, ఈరోజు పాటించవలసిన నియమాలు ఏంటి గురుగారు? ఏకాదశి తిథి రోజున ఎవరైతే విధి విధానముగా నియమాన్ని పాటిస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం కలుగుతుంది. అసలు ఏకాదశి తిథి అంటేనే విష్ణు సంబంధమైనటువంటి పూజా విధానంతో కూడుకున్నది. భీష్మ ఏకాదశి అన్నందుకైనా కానీ, భీష్మ అష్టమి రోజున ఎవరైతే భీష్ముడికి తర్పణము, అర్ఘ్యము ఇవ్వలేదో, ఈ భీష్మ ఏకాదశి రోజునైనా కానీ తర్పణము, అర్ఘ్యము ఇవ్వాల్సిందే. ఆ రోజున చేయలేనటువంటి వాళ్ళు ఈ రోజున చేయమని శాస్త్రం. కాబట్టి అన్ని రకాలైనటువంటి తర్పణాది అన్ని రకాలైనటువంటి వాళ్ళు కూడా అర్హులే ఈ యొక్క సంబంధించినటువంటి భీష్మ ఏకాదశికి. కాబట్టి తండ్రి ఉన్నవాళ్ళు, తండ్రి లేని వాళ్ళు కూడా చేయవచ్చు. కాకపోతే నియమం ఏంటంటే ఆడవాళ్ళు తర్పణ, అర్ఘ్యములు వదలడానికి అర్హత లేదు. కాబట్టి సంకల్పం చేసుకునేటప్పుడు ఆ ఏకాదశి రోజున పొద్దున్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది చేయడం,
తదనంతరం 2 అరటిపళ్ళు, ఆవు పాలు, దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టడం. మధ్యాహ్నం 12 గంటలకి భీష్ముడి కోసమై అష్టమి తిథి రోజున ఎవరైతే తర్పణం అర్ఘ్యం వదలలేదో ఈ రోజున విధిగానైనా కానీ వదలమని శాస్త్రం. కాబట్టి ఆ యొక్క భీష్ముడి యొక్క ఏకాదశి రోజున భీష్మ తర్పణార్ఘ్యం కరిష్యే అని చెప్పి మనస్సులో సంకల్పం చేసుకొని అప్పుడు ఈ చెప్పబడినటువంటి మంత్రముతో మొట్టమొదలు తర్పణం వదలాలి. ఏమా మంత్రము అనంటే వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ప్రదాస్యేహం తిలోదకం అపుత్రాయ దదామ్యేతత్ సలిలం భీష్మవర్మణే భీష్మవర్మణే భీష్మం తర్పయామి భీష్మవర్మణే భీష్మం తర్పయామి భీష్మవర్మణే భీష్మం తర్పయామి అని 3 సార్లు తర్పణం వదలాలి. నల్ల నువ్వుల నీళ్లు వదిలేసేసి తర్వాత దోసిట్లో నీళ్లు తీసుకొని 3 సార్లు అర్ఘ్యం వదలాలి. 3 సార్లు వదలాలి. ఇలా మంత్రం చెబుతూ ఏంటి ఆ మంత్రము అనంటే సత్యవ్రతాయ శుచయే గాంగేయాయ మహాత్మనే అర్ఘ్యం దదామి భీష్మాయ సోమవంశోద్భవాయ చ భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి. అలాగే మళ్ళీ ఇంకొకటి వసూనాం అవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి అని చెప్పి తర్వాత భీష్ముణ్ణి నమస్కారం చేసుకోవాలి. భీష్మ శాంతనవో వీర సత్యవాదీ జితేంద్రియ అభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితా క్రియా అనే శ్లోకంతో భీష్మునికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకు భీష్మునికి నమస్కారం చేసుకోవాలి, ఏంటి అంత విశేషం ఏంటి అని వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా అడుగుతారేమో. అంటే ద్వాపర యుగంలో ఆజన్మ బ్రహ్మచర్య వ్రతం ఆచరించి మాట ఇచ్చిన దానికి కట్టుబడి నిలిచి ఉండి ప్రాణం పోయేంత వరకు కూడా ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడు సకల ధర్మశాస్త్ర వేద పారాయణ కోవిదుడు భీష్మ పితామహుడు. మానవులకే కాకుండా దేవతల సైతం ధర్మశాస్త్ర రహస్యాలు చెప్పినటువంటి వాడు. శ్రీకృష్ణ భక్తుడు. అన్నిటికంటే రాజు ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలని చెప్పినవాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మనకి ఏ కష్టం వచ్చినా ఆ భగవంతుని విష్ణుమూర్తి ముందు కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నామంటే ఆ మహానుభావుడి యొక్క చలవే. కాబట్టి అతనికి వారసులు అంటూ ఎవరు లేరు, మనమే వారసులు, మనమే మునిమనుమలం. కాబట్టి అందరము కూడా వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు అందరూ కూడా విధిగా చెయ్యాలి. ఈ అష్టమి రోజున చేయలేని వాళ్ళు ఏకాదశి రోజునైనా చెయ్యాలి. ఈ విధంగా భీష్మునికి గనక తర్పణం చేయలేకపోతేనమ్మా గత సంవత్సరం చేసిన పుణ్యమంతా నశిస్తుందని వేదవ్యాసుల వారికి చెప్పారు సాక్షాత్తు. కాబట్టి పరమగురువు అయినటువంటి వేదవ్యాసుల వారు చెప్పినప్పుడు, భారతంలో చెప్పినప్పుడు ఆచరించకపోతే అది దౌర్భాగ్యం మనకు. అందుకే మనకి ఈ కలికాలంలో, ఈ మధ్యకాలంలో గత 100 సంవత్సరాల నుంచి మనకు ఏ పనులు కావట్లేవు, పుణ్యము నశించిపోతుంది. భీష్ముడు అనేటువంటి వాడు లేకపోతే విష్ణు సహస్రనామమే లేదు. ఆయన ఇచ్చిన చదువే. కనీసం మనకు చదువు చెప్పిన గురువుకి ఎప్పుడో ఒకసారి వెళ్ళి బట్టలు పెట్టి ఆయనకు నమస్కారం చేస్తాం కదా. 8వ తరగతి 9వ తరగతి ఊరికే చదువు చెప్పలే, మనం డబ్బులు పెట్టి చెప్పించుకున్నాం గురుదక్షిణ. కానీ అయినప్పటికీ కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడు కలిసినా కనీసం నమస్కారం అన్నా చేస్తాం కదా. మరి ఆ భీష్మ పితామహుడికి మనం ఏ విధంగా చెయ్యాలి? కాబట్టి ఈ విధంగా ఆయన కోసం చేయాల్సిందే. ఈ రోజున ఆ విధంగా చేసి ఈ రోజున ఏ విధంగా విష్ణు యొక్క ఆ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలో కూడా మనం తెలుసుకుందాము. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క ఫిబ్రవరి 1వ తారీఖు పౌర్ణమి, మాఘమాసము పౌర్ణమి తిథి ఆదివారం అయ్యింది. పుష్యమి నక్షత్రం కలిసిన పుష్యార్క యోగం, మహామాఘి అయినట్టు అత్యంత మహామహిమాన్విత ప్రభావవంతమైన రోజు ఈ యొక్క ఫిబ్రవరి 1వ తారీఖు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి శ్రీశైల క్షేత్రంలో నిశీ సమయంలో రాత్రి 9 గంటలకి దశమహావిద్యలలో భాగంగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాలతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనసు, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, మృత్యుంజయ, సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పుష్యార్క యోగం కలిగినటువంటి పౌర్ణమితో కూడినటువంటి ఈ రోజున శక్తిపాతం చేయడం ద్వారా ఆ మాలకి ఎంతో మహిమ చేకూరుతుంది. అటువంటిది అతి సామాన్య మానవుడు కూడా తీసుకునే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మీరు వీలైనంత త్వరగా కనీసము
ఫిబ్రవరి 1వ తారీఖు రాత్రి 7 గంటల లోపలైనా కానీ మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క విధానం ప్రకారము ఆ విష్ణు యొక్క తులసి చెట్టు దగ్గర విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఆవు పాలు, దానిమ్మ పండు, 2 అరటిపండ్లు నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ రోజు విష్ణు సంబంధమైన దేవాలయానికి చేరుకొని విష్ణువుకి నమస్కారం చేసుకొని అప్పుడు కొద్దిసేపు దేవాలయం నుండి ఇంటికి రావాలి. ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటిస్తూ విష్ణునామ స్మరణ ఆపకుండా మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఉండి సాయంకాల ప్రదోష కాలానికి మళ్ళీ దేవాలయానికి చేరుకొని నమస్కారం చేసుకొని ఇంట్లో వచ్చి ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం. అవకాశం ఉంటే రాత్రంతా జాగరణ చేస్తే చాలా మంచిది. లేకపోతే కనీసము రాత్రి నిశి సమయం వరకు అంటే 10:30-11 గంటల వరకైనా మేల్కొని ఉండి విష్ణు అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ తెల్లవారు సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం అలాగే మళ్ళీ నైవేద్యం అలాగే పెట్టడం, దేవాలయానికి చేరుకొని విష్ణువుని నమస్కారం చేసుకొని దర్శించుకొని రావడం. ఇంటికి వచ్చిన తర్వాత వృద్ధులకి, అనాథాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా తినే పదార్థాలు పెట్టి లేదా ఇంట్లో ఎవరినైనా అతిథులను పిలిపించుకొని ఇంట్లో భోజనం పెట్టి తదనంతరం దంపతులు కానీ బ్రహ్మచారులు కానీ ఎవరైనా కానీ భోజనం చేస్తారో వారికి యొక్క భీష్మ ఏకాదశి యొక్క ప్రభావం వలన అనుకున్నటువంటి పనులలో విజయము త్వరగా సంప్రాప్తమవుతుందని చెప్పడంలో సందేహం లేదు. వాళ్ళ కోరిక కూడా అంతే విధంగా చక్కగా నెరవేరుతుందని చెప్పవచ్చమ్మా. ఖచ్చితంగా గురువుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.